ఈ మామిడికాయ తురుము పచ్చడి తినడానికి ఊరాలి వండి వెయిట్ చేయాలి అలా ఏమీ ఉండదు. ఈజీగా ఇన్స్టెంట్ మామిడికాయ తురుము పచ్చడి రెసిపీని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. చేసిన వెంటనే అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో కలిపి తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ మామిడికాయ తురుము పచ్చడి కోసం తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ తాలింపుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. మామిడికాయల్ని వాటర్ లో వేసి బాగా కడిగి కాటన్ క్లాత్ తోటి తడి లేకుండా శుభ్రంగా తుడిచేయండి. మనం ప్రిపేర్ చేసేదే మామిడికాయ తురుము పచ్చడి కాబట్టి ఇక చూపిస్తున్న విధంగా మామిడికాయలని తురుము తీసుకోండి. ఈ మామిడికాయ తురుములో కారం, సాల్ట్, మెంతుల పొడి, ఆవాల పొడి వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మనం ఇందాక పెట్టిన తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది. చేసిన వెంటనే అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ఈ మామిడికాయ తురుము పచ్చడి రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.